నిలుచుకున్నాను. ఎందుకంటే మరి రోజు పొద్దుట ఊడ్చి నీళ్ళు చల్లి ముగ్గేయాలి. స్వామివారికి భూమి కూడా ఇవ్వాలి మరి ఊడ్చి చల్లాలి కదా రోజు వచ్చి. ఎవరు వస్తే వాళ్ళే, ఎవరో ఇవ్వని లేదు నేనని లేదు. ఎవరన్నా స్వామివారికి సేవ చేస్తే ఒక ఎకరం పండించుకొని తినండి, పొద్దుగా మాడడం ఊడ్చి నీళ్ళు చల్లాలి. ఖచ్చితంగా నీ సంకల్పాలన్నీ అతి తక్కువ టైంలో బ్రహ్మాండంగా నెరవేరుతాయి. నువ్వు దర్శించగలుగుతూ నీ జన్మ ధన్యమైంది. అందులో ఎట్టి అనుమానమే లేదు. ఏ జ్ఞానంతో పని లేదు. నువ్వు చేసే సేవ, నీ సంకల్పం, నీ తపన, నీకు ఒక గొప్ప లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం నాకు ఖచ్చితంగా స్పష్టంగా కనబడుతుంది. అంతకు మించి త్యాగం కూడా ఉంది. అంతకు మించి త్యాగం. మహాత్ములు ప్రపంచ చరిత్ర అంతా త్యాగ పురుషుల చరిత్రే. త్యాగ పురుషుల గురించే మనం చెప్పుకునే. త్యాగం లేని వాళ్ళు జ్ఞానం ఉంటే వైరాగ్యం ఉంటది, ప్రేమ ఉన్న వాడికే త్యాగం ఉంటది, బాధ్యత ఉన్న వాళ్ళకే నీకు అసలైనటువంటి త్యాగం. నీ త్యాగం, నీ కృషి ఇవన్నీ కూడా సఫలీకృతమై బ్రహ్మాండంగా జయదీపమానంగా వెలిగి ఈ ప్రాంతంలో నీ పేరు మరో గొప్ప స్థాయిలో చిరస్మరణీయమైనటువంటి సువర్ణాక్షరాలతో రాయబడింది. స్వామివారిని నువ్వు పట్టుకున్నావు, అది ఇంక నీకు ఆగదు. నీకు ఒక గది ఇస్తా రేకులతోటి, కాబట్టి ఉండు. ఒక ఎకరం పొలం ఇస్తా, ఆ ఎకరంలో పండించుకో, కౌలు తీసుకో. రోజు పొద్దుగా మాట్లాడి స్వామివారికి ఊసి ముగ్గి చేస్తారు. సరే నాయన, ఏంటి మీ పరిస్థితి? ఒక మాట మీరు కూడా ఉన్న మాట చెప్పండి. మాకు ఈ స్వామివారి కార్యక్రమంలో ఈ తిరుపతి టీటీడీ వాళ్ళ సహకారంతో దీన్ని ఎక్కడికైనా నెరవేర్చాలా. ఒక్క సంవత్సరంలో ప్రతిష్ఠ చేసే బాధ్యత పొలం గిలం మొత్తం వదిలేసాను. మీరు కూడా నేను పెట్టుకుంటే కావు, అవును, వదిలేసి గట్టిగా ఈ సేవలో ప్రతిష్ఠ అయ్యేంత వరకు ఆమె వెనక్కి నేను ఆమె ముందు నేను మా కొండలు టీం ఉంటాంలే, ఒక్కళ్ళ వల్ల కాదు. కాకపోతే సహకారంతో కాకపోతే గబికి నాడికన్నా పోవాలి రావాలని వెళ్ళిపోతుంటే మాట్లాడుతూ ఇప్పటికీ ఆ మహానుభావుడి దైవాలని ఎక్కడికి పోయా ఎవరిని ఏదన్నా అడిగా కాదు అలా ఆయన కాదన్నది కాదు. అవును, మన గొప్పతనం ఏమి ఉండవు నాన్న. మనం ఏది పట్టుకుంటాం అదే గొప్పతనం. అది మనం పట్టుకున్నది మహానుభావు దేవదేవుడిని పట్టుకున్నాం. ఇక పని అనేది అది ఆగదు. ఎవరైనా ఇవ్వగలిగినంత వాళ్ళు తోచినంత సాయం చేస్తున్నారు. తెలియకపోతే నీ మహానుభావులు కూడా అడిగితే సలహా. అవును, మరి ఇప్పుడు దాకా ఇంట్లో ఉండాలి. అవును, బయటకు వెళ్తే అసలు లోక జ్ఞానం అర్థం కాలేదు. అవును, మీ బట్టి చెప్తున్నారు. దాన్ని పట్టుకొని నేను ఇంకొంచెం ముందు. అవును, ఒక స్టెప్ అట్లా అవుద్ది నాయన. అసలు ఏది కూడా అసలు ఆగు అందుకు. కాబట్టి అమ్మా సిద్ధాంతి గారి గారికి పోయారు. ఒక అతన్ని వద్దంటున్నా, అతను 50,000 ఎగదింగి అతనే రాపించుకొని గందరగోళం చేశాడు. అందుంటే అతను ఏం చేశాడు, ఇతను సోటిచ్చిన ఆయన నేనే సోటిచ్చి నేనే పిలిచిచ్చాడు. అతను ఏం చేశాడంటే ఆ సిద్ధాంతి గారికి పోయాడు. పోయినప్పుడు అక్కడ ఒక వాళ్ళకి చెప్పిన ఈయన కూడా బరగల గురించి ఇంటి గురించి చెబుతున్నాడు. లేదండి, ఆయన గుడి కోసం వచ్చాడు, దాంట్లో 11 మంది నెంబర్లు, ఒక అతన్ని వద్దంటున్నది అమ్మా అని చెప్పాడు. అప్పుడు చూశాడు మన పేరు బలం అని చూసి అప్పుడు చెప్పాడు ఈ సిద్ధార్థి గారు, లేదు ఆ తాళపల్లి గ్రామంలో నన్ను మోయాలంటే ఆమె తప్ప నుంచి ఎవరి వల్లే కాదు, త్యాగ గాని ఆధ్యాత్మిక నిధి ఒక్కతే. మీరు అనుకుంటున్నా ఆమె మీద అల్పం పెట్టుకుని వచ్చారు కాబట్టి మీరు అల్పం చేసి మీ కర్మ మీరే మోస్తారు, మీరు ఆమెను ఏమి చేయలేరు, కాకపోతే డబ్బులు నష్టపెడతారు అంతేను. మీరు అనుకుంటారు మీరు నన్ను మొయ్యాలని నన్ను భరాయించేది ఆమె ఒక్కతేను, మీ వల్ల ఏ పని కాదని చెప్పింది. చెప్పినప్పుడైనా కానీ మానుకోలేదు. మానుకోకుండా గందరగోళం చేసింది. ఒక ఏదో అవన్నీ మనం అవన్నీ భగవత్ చిత్తం, మనకు సంబంధం లేదు. అవన్నీ స్వామి చూసుకుంటాడు. మనం ఏం చేస్తున్నాం, మనం ప్రపంచం నుంచి ఏం తీసుకుంటున్నాం, మనం తిరిగి ప్రపంచానికి ఏమి ఇస్తున్నాం అన్నదే ముఖ్యం మనకి. ఇక లోకంలో ఏంటంటే కథలో రకరకాల సినిమాలో కనుక వీళ్ళందరూ హీరోలు కామెడీలు పొగిడేవాళ్ళు తిట్టేవాళ్ళు రకరకాలు ఉన్నట్టు అవన్నీ మనకు సంబంధం లేదు. మనం స్వామి కార్యంలో చక్కగా మన జీవితాన్ని తరింపజేసుకోవడానికి మనం పూనుకున్నాం. స్వామివారు మన అదృష్టం, మనల్ని పట్టుకున్నాడు, మనం ఆయన పట్టుకున్నాం. చక్కగా లోక కళ్యాణంలో అందరూ మనిషి వచ్చిన ప్రతి జీవి ఏదో ఒక పని చేయాలి. కానీ మీరు మీ జీవితాలనే వృధా పోవాలి. మీరు ఆల్రెడీ సాంసారిక రాజయోగ జీవితాన్ని గడిపారు. కానీ వాళ్ళ స్వామివారి జీవితంలో చక్కగా జీవితాలను మీరు మీరు మీ గ్రామం తరపున మీ కమిటీ మీరందరూ కూడా తరింపజేసుకుంటా ఉన్నారు. ఊరు మొత్తం కూడా మనకెళ్ళే ఉండాలి. అవును, ఊరు మొత్తం. ఎందుకంటే మనకెళ్ళి కాదు, స్వామికెళ్ళి ఉంటారు. స్వామి అంటేనే అందరికి బాధ్యత ఉంటుంది, ప్రేమ ఉంటది, అందరికి భయం ఉంటుంది, అందరికి భక్తి ఉంటది, భయం ఉంటది, భక్తి ఉంటది, అన్ని ఉంటాయి. కాబట్టి అంటే స్వామికి ప్రతినిధిగా నీ ఉండవు, నీ పట్ల నమ్మకం ఉంది. నమ్మకం ఉండడానికి కారణం ఏమిటో చెప్పమంటావా? నీ త్యాగమే. నీవి స్థిరమైనటువంటి వాల్యుయేషన్ గల్ల నువ్వు ఈ భూమి ఇచ్చి
కొంత డబ్బులు పెట్టిను మళ్ళీ రేపు భవిష్యత్తు నడవటానికి ధూపదీప నైవేద్యాల కింద ఒక 3 ఎకరాల్లో 4 ఎకరాల్లో భూమిని నువ్వు కూడా స్వామివారికి దారాదత్తం చేయడానికి సిద్ధపడి ఉన్నావు. ఇక నీకు కాకపోతే ఎవరికి దాస్యం చేస్తారు జనాలు? అర్థమైందా? నువ్వు స్వామికి దాసురాలు. అర్థమైందంటే అమ్మా, మనం స్వామికి దాస్యం చేసిన అనుకో, స్వామి ఏం చేస్తారంటే మనల్ని లోకానికి చూపిస్తాడు. చాలా విచిత్రంగా ఉంటుంది ఆధ్యాత్మిక జ్ఞానం అర్థమైతే. మహాత్ములందరే స్వామి అంటాం. స్వామి ఏం కాదురా నాయన, ఇదిగో నిన్నే నెడుతున్నా ప్రజల్లో, కానీ నాకు ప్రతినిధి ఏమైనాయా అమ్మే ప్రతినిధి అని చూపిస్తాడు. అందుకని మన అదృష్టం అమ్మా, ఖచ్చితంగా మనం ఇవన్నీ కూడా నెరవేరి ఇవన్నీ కూడా చక్కగా జరుగుతాయి. మేము కూడా ఏంటంటే నేను చేయగలిగింది అయితే ఏం లేదు, కానీ పర్సనల్గా మళ్ళీ ప్రతిష్ఠ జరిగిన తర్వాత అవసరమైతే ఒకసారి మా గ్రామం నుంచి భజనా మండలి తీసుకొచ్చి చక్కగా భజన పెట్టి, ఎందుకంటే భజనలు మీకు బాగా రాత్రి చూసా, బాగా భజనలు అందులో పట్టున్నట్టు కనపడలా. మన వాళ్ళు బాగా పాడేవాళ్ళు ఉన్నారు. స్వామిని ఆనందపడతారు కూర్చొని, మనం ఆనందపడి ఒక రాత్రి అంతా కార్యక్రమం చేసుకుందాం. చక్కగా ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత ఏదైనా ఉంటే ఆ విధానం అంతా నేను సమకూర్చి రాత్రి అంతా ప్రవచనం, పాటలు బ్రహ్మాండంగా స్వామివారిని ఒకసారి మనందరూ కూడా దర్శింపజేసి అప్పుడు మళ్ళీ నీ దర్శనం చేసుకొని నీకు చక్కగా అవసరమైతే బట్టలు పెట్టి సన్మానం చేసి నమస్కారం పెట్టుకొని, నీలాంటి వాళ్ళందరూ మాకు మీరే మార్గదర్శకులమ్మా. మిమ్మల్ని చూస్తే దేవతలను చూసినట్టే. దేవతలు అంటే ఏడుంటారు చెప్పు? వైకుంఠంలో దేవత ఏమి ఉండదు. వెంకటేశ్వర స్వామి మాత తల్లి వకులామాత దేవిలాగా నువ్వు కూడా మాకు రాజమాతవి, అందులో ఏం అనుమానం లేదు. కాబట్టి ఇదిగో రాత్రి మీరు మాకు గురుదక్షిణగా ఇచ్చారు. ఇప్పుడు నేను మీకు భక్తుడుగా స్వామివారికి అసలు నువ్వు చేసే కార్యక్రమానికి నీకు నువ్వు యాచకురాలు. వాస్తవానికి నువ్వు యాచకురాలు కాదు, మేమందరం యాచకులు. అందుకని ఇదిగో నేను నువ్వు ప్రేమ అయిపోయింది. ఇవాళ నువ్వు వాస్తవానికి ఏంటంటే అందరు నీకు ఇట్టేస్తారు, కానీ మేము ఇట్టేస్తాం, మీరే తీసుకోవాలి. ఎందుకంటే మీరు యాచకులు కాదు, మీరు యజమానులు, మేము యాచకులు కాదమ్మా. నేను ఎందుకంటే 4 సంవత్సరాలు అయింది ఎవరి పాదాలకు నమస్కరించడం కూడా, ఎందుకంటే గురుస్థానాన్ని అలంకరించాం, అవసరం లేదు మాకు తెలుసు. కానీ నువ్వు చేసే కృషికి రాత్రి ఆ బండ మీద పండుకున్నావు, గుడ్డ కప్పుకొని, కాళ్ళు కూడా వాసిని, దెబ్బలు తగిలి, జీవితం అంతా పాపం. మరి ఈ ప్రాంతంలో జన్మించి నువ్వు చేస్తే కడుపు దరకపోయింది నాకైతే. రాత్రి ఆమె అల్లాడిపోయింది, అయ్యో అయ్యో అని. అందుకనే నీకు నమస్కారం పెట్టినా స్వామికి పెట్టినట్టే, నీకు ఇచ్చినా స్వామికి ఇచ్చినట్టే, ఎంత ఇచ్చినా అది స్వామి కార్యం అమ్మా. అందుకని నీలాంటి వాళ్ళని దర్శించడం, నాగేశ్వరరావు గారిని, మీ అందరినీ, మీ టీంని దర్శించడం నిజంగా నాకైతే చాలా అదృష్టంగా, చాలా ఫీల్ అయ్యి నమస్కారం పెట్టుకోవాలనిపించి పెట్టుకున్నాం. రానున్న రోజుల్లో మన అందరం మళ్ళీ ఒకసారి నేను ఒకవేళ మధ్యలో ఎప్పుడు వచ్చినా రాపైనా ప్రతిష్ఠ జరిగిన తర్వాత నేను ఖచ్చితంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దామండి. భజన బ్రహ్మాండంగా పెట్టి స్వామివారిని ఆనంద పెట్టి బ్రహ్మాండం కార్యక్రమం చేద్దామండి. ఓం నమో వెంకటేశాయ. ఓం కృష్ణార్పణమస్తు. ఓం గోవిందాయ నమః. అంటే అమ్మ అసలు ఆపగాక ఎవరు వచ్చినా చేసరా జరుగుతుంది. వద్దు, ఎవరు వచ్చినా సరే నిలబడుతుంది.